ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బటనొక్కుడు కార్యక్రమంలో మైక్ ముందుకు వచ్చినా గానీ ఆయన చెప్పేది ఏంటంటే, అంటే ప్రతిపక్షాలను తిట్టం మినహా చెప్పేది ఏంటంటే, నేను పేదల పక్షపాతిని, నాది పేద ప్రజల ప్రభుత్వం, నేనున్నది పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం మాత్రమే, జరగబోయేది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం, మనమందరం కలిసికట్టుగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో నిజమైన పెత్తందారుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అనేది ఈ రోజు మీకు ఆధారాలతో కూడినటువంటి ఒక అంశం ద్వారా నేను చెప్పాలనుకుంటున్నానండి. అయితే ఈ వీడియోని ఎవరైతే గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి అభిమానిస్తారో వాళ్ళు దయచేసి చూడక్కర్లేదండి. ఎవరైతే నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరికైతే ఆధారాలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడాలండి. సాధారణంగా ఒక ప్రభుత్వం ఒక పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వటం అనేది సహజం. ఏదైనా ఒక ముఖ్య కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు, ఒక పథకాన్ని ప్రారంభించినప్పుడు, ఒక ముఖ్యమైనటువంటి డే నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక విశిష్టత ఏంటంటే, ఒక పథకాన్ని అనేక వాయిదాలతో ఇస్తూ, ప్రతి వాయిదాకి కూడా పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్లు ఇచ్చుకోవడం, ప్రచారం చేసుకోవడం జరుగుతూ ఉందండి. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లో కూడా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తిట్టటం, అసలు ఆయన ఏమీ చేయలేదని చెప్పటం, ఆ విధంగా ఒక పార్టీ ఏదైతే క్యాంపెయిన్ చేస్తుందో ఆ విధంగా ఆ గవర్నమెంట్ యొక్క యాడ్స్ ఉంటాయి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యాడ్స్ గత 3, 4 నెలలుగా మరి ఏ ఇతర పత్రికల్లో కూడా రావట్లేదు. కేవలం సాక్షిలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రికలో మాత్రమే వస్తున్నాయని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఎంతొస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారు అనే వివరాల్లోకి వెళ్తే గనక నేను గత 3 నెలలుగా సాక్షి మీడియాలో ఎన్ని మెయిన్ పేజీలో అడ్వర్టైజ్మెంట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది అని గమనించినప్పుడు ఈ నెల జనవరిలో ఇప్పటి వరకు దాదాపు కాదండి కరెక్ట్‌గా 11 అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం జరిగిందండి. డిసెంబర్‌లో 6 ఇవ్వటం జరిగింది. నవంబర్‌లో 6 ఇవ్వటం జరిగింది. అంటే గత 3 నెలల యావరేజ్ గనక తీసుకుంటే ఒక్కొక్క నెల 7 అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం జరిగిందండి. సాక్షి మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7 అడ్వర్టైజ్మెంట్లు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కాస్ట్ ఎలా ఉంటది అని గనక ఎవరైనా ఆలోచించాలనుకుంటే గనక ఇది సాక్షి చూడండి. సాక్షి డిస్‌ప్లే యాడ్ రేట్ కార్డ్ అనేది ఒకటుంది ఇక్కడ. దీని ప్రకారం ఏంటంటే రేట్స్ ఫర్ సాక్షి డిస్‌ప్లే అడ్వర్టైజ్‌మెంట్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1 డిసెంబర్ 2023 అని క్లియర్‌గా రీసెంట్ రేట్స్‌లో నేను మాట్లాడుతున్నానండి. ఇందులో ఏంటంటే క్లియర్‌గా చెప్పింది ఏంటంటే ఆల్ ది యాడ్ రేట్స్ ఆర్ ఇన్ పర్ స్క్వేర్ సెంటీమీటర్. అంటే ఎవ్రీ స్క్వేర్ సెంటీమీటర్‌కి ఇంత రేట్ అని చెప్తున్నారు. అది ఎలాగంటే ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రంట్ పేజ్‌లో గనక యాడ్ ఎయ్యాలంటే గనక రూ. 6,739 ఒక స్క్వేర్ సెంటీమీటర్‌కి ఖర్చు పెట్టాలండి. సో దాని ప్రకారంగా చూసుకుంటే గనక ఈ పేజ్‌లో ఈ షీట్ మీకు చెప్పేదేంటంటే ఒక చదరపు సెంటీమీటర్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి మీడియాకి, సాక్షి పేపర్‌కి ఇస్తున్నటువంటి ఖర్చు రూ. 6,739. ఒక మెయిన్ షీట్‌లో ఎన్ని చదరపు సెంటీమీటర్లు ఉంటాయంటేనండి 2,202 చదరపు సెంటీమీటర్లు ఉంటాయి ఒక మెయిన్ షీట్‌లో. కాబట్టి ఒక్క మెయిన్ షీట్ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి మీడియాకి ఇచ్చే ఎంతంటే రూ. 1,48,39,278 ఇస్తుంది ఒక్క అడ్వర్టైజ్‌మెంట్‌కి. నేను చెప్పినట్టు ప్రతి నెల ఆన్ యావరేజ్‌న 7 అడ్వర్టైజ్‌మెంట్లు ఇస్తుంది కాబట్టి అంటే ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి పేపర్‌కి ఇచ్చేటటువంటి డబ్బులు రూ. 10,78,74,946 అండి. 10 కోట్లు నెల సాక్షి పేపర్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. మరి ఒక సంవత్సరానికి గనక మనం తీసుకుంటే సాక్షి పేపర్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేది రూ. 124,69,352. అంటే రూ. 124 కోట్ల ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి పేపర్‌కి అడ్వర్టైజ్‌మెంట్ రూపంలో ఇస్తుందండి. మరి గత 5 ఏళ్లుగా గనక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే వరకు గనక తీసుకుంటే ఈ యావరేజ్‌ల ప్రకారం ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక అయిన సాక్షి పేపర్‌కి ఇస్తున్నటువంటి డబ్బులు రూ. 624,24,96,760 అంటే రూ. 623 కోట్ల కేవలం ప్రకటనల రూపంలో సాక్షి పేపర్‌కి ఇస్తున్నటువంటి డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిందండి. మరి ఇవి కాకుండా 2,50,000 మంది వాలంటీర్లకి ప్రతి వాలంటీరు సాక్షి పేపర్ కొనుక్కోవాలి అని చెప్పి నెలకిస్తున్నటువంటి డబ్బులు రూ. 200. అంటే ప్రతి నెల సాక్షి మీడియాకి డబ్బులు దోయటానికి అని చెప్పి వాలంటీర్లకు ఇస్తున్నది రూ. 5 కోట్ల. సంవత్సరానికి రూ. 60 కోట్ల. ఈ విధంగా చూసుకుంటే కనుక ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు
సాక్షి మీడియాకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దోచిపెడుతుందని మీకు అర్థమవుతుంది. ఇవే కాకుండానండి గత ఎన్నికలకు ముందు ఎవరైతే కష్టపడి సాక్షి మీడియాలో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి శ్రమించారో వాళ్ళకి, ఇప్పుడు కూడా సాక్షిలో పనిచేస్తున్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పదవులు, అధికారాలు, ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి లక్షలాది శాలరీలు, భత్యాలు, వాళ్ళకి సెక్యూరిటీ, పనివాళ్ళు, ఉండడానికి ఇళ్ళు అన్నీ ఇచ్చి సాక్షి మీడియాలో పనిచేయించుకుంటున్నారు. వీటిలో కనుక చూస్తే ఇంకెన్ని వందల కోట్ల రూపాయలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి మీడియాకు దోచిపెట్టారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుందండి. అయితే ఈ అడ్వర్టైజ్మెంట్లు కేవలం సాక్షి పేపర్లో మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన ఏ పత్రిక కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం లేదు అనేది ఇక్కడ మరి గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఒక్కసారి మనం సర్క్యులేషన్ ప్రకారం ఎవరు ఇది ఎక్కువగా ఉన్నారు అని కనుక మనం గమనించాలంటే కనుక ఇది ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ అనే ఆర్గనైజేషన్ గ్యాదర్ చేసినటువంటి డేటా అండి. ఈ డేటా ప్రకారం కనుక చూసుకుంటే తెలుగు పేపర్లలో ఈనాడు 2022 జులై వరకు ఉన్నటువంటి సర్క్యులేషన్ 12,23,862 మంది సబ్స్క్రైబర్స్ అండి. అది బై ఎండ్ ఆఫ్ 2022 చివరికి డిసెంబర్ ఎండ్ కల్లా అది 13,51,956 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. మరి సెకండ్ ప్లేస్ లో ఉన్న సాక్షికి 2022 జులైకి ఉన్న సబ్స్క్రైబర్లు 9,51,292. 2022 డిసెంబర్ కి ఆ సంఖ్య 10,02,585కి పెరిగిందండి. అంటే కేవలం 50,000 మాత్రమే పెరిగింది. ఈనాడుకి 1,23,000 మంది ఆ సంవత్సరంలో పెరిగితే సాక్షికి కేవలం 50,000 మంది మాత్రమే పెరిగారు. అంటే సర్క్యులేషన్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న సాక్షికి 100 కోట్లు 623 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మరి ఈనాడుకి ఏమీ ఇవ్వకపోవటం, మరి థర్డ్ ప్లేస్ లో ఉన్న ఆంధ్రజ్యోతికి అసలు ఇవ్వకపోవడం చూస్తే ఇది కాదా పార్షియాలిటీ, ఇది కాదా పెత్తందారుల పోకడా అనేది కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన సొంత కంపెనీలోకి మనీని దారాదత్తం చేశారు. గవర్నమెంట్ సొమ్ము, ప్రజల సొమ్ముని దారాదత్తంగా తన కంపెనీలోకి మలుసుకున్నారు అనడానికి ఇది ఆధారాలతో కూడినటువంటి ఒక అంశం అని మీరు గుర్తుపెట్టుకోవాలి.